ఈ ఎన్నికలు దేశానికి దేశ భవిష్యత్తుకు సంబంధించినవని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. మోడీ ప్రధాని కావాలని దేశం మొత్తం కోరుకుంటోంది అని చెప్పారు. కాంగ్రెస్ చరిత్రనే అవినీతి అని, రాహుల్ ఈ జన్మలో ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్న కిషన్ రెడ్డి 6 గ్యారంటీల పేరుతో రేవంత్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అన్నారు. ఈ ఎన్నికలు దేశానికి దేశ భవిష్యత్తుకు సంబంధించినవని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. మోడీ ప్రధాని కావాలని దేశం మొత్తం కోరుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్ చరిత్రనే అవినీతి అని, రాహుల్ ఈ జన్మలో ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది అన్న కిషన్ రెడ్డి 6 గ్యారంటీల పేరుతో రేవంత్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, చెప్పండి, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రతి బూతులు గెలిస్తేనే పార్లమెంట్ గెలవచ్చనేది కూడా బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఓటర్లు కలవాలి, ప్రతి బూత్ లో అభిమానాన్ని కూడకుంటేనే బీజేపీకి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయనేది కూడా కిషన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క పదాధికారుల సమావేశంలో కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ని కూడా అభ్యర్థి కలవాలి, ప్రతి బూత్ లో కూడా అత్యధిక ఓట్లు సాధించాలి, అప్పుడే బీజేపీకి అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. డబల్ డిజిట్ రావాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోనే గట్టిగా వెళ్లాలనేది కూడా కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసినటువంటి వ్యూహంపైనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలు 50 రోజుల సమయం ఉంది. ఎన్నికలను ఎదుర్కోవాలంటే దూకుడుగా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ముఖ్యంగా ఎండగట్టాలి, 6 గ్యారంటీ స్కీమ్స్ గురించి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేయట్లేదు. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందనేది కూడా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని చెప్తున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారంటీ స్కీమ్లు ఏమైతే ఉన్నాయో అవి అమలవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా చెప్పడము, కానీ జీవితంలో అటు రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చేది లేదు, అదేవిధంగా తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్లను ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేసేది లేదనేది కూడా ప్రజలకు వివరించే విధంగా ముందుకెళ్ళాలి. అంతేకాకుండా కాంగ్రెస్ చరిత్ర గురించి, కాంగ్రెస్ ఏదైతే అవినీతి ఉందో గత 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏదైతే అవినీతి చేసిందో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీజేపీ అధికారంలోకి మరోసారి వస్తేనే దేశంలో బలపడుతుంది, దేశం అభివృద్ధి చెందాలన్నా మరోసారి బీజేపీకే ఓటు వేయాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతి ఇంటికి చేర్చాలి, ప్రతి ఓటర్కి చేర్చాలి. కాంగ్రెస్ 6 స్కీముల్లో 13 పథకాల్లో కొన్ని మాత్రమే వాటిని అమలు చేసింది, మిగతా వాటిని అమలు చేయలేదు. వాటి వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా బీజేపీకి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఆ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి పెద్ద ఎత్తున డబ్బులు పెట్టినా కానీ మనం చేసే ప్రచారం, బీజేపీ సభ్యులు ఎవరైతే చేసే ప్రచారం ఉంటుందో పార్లమెంటు పరిధిలో వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆచరణక సాధ్యం కానీ హామీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ బీజేపీకే ఓటు వేస్తారు. బీజేపీకి తెలంగాణలో సానుకూల ఫలితాలు వస్తాయి. దాదాపు మంచి వాతావరణం తెలంగాణలో ఉన్నాయి. 12 పైగా స్థానాలు తెలంగాణలో బీజేపీ కైవసం చేసుకుంటుందనేది కూడా పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. షీలా, రాజరెడ్డి, ఇప్పుడైతే ఏదైతే వరుసగా చూస్తూ ఉన్నామో కుంభకోణాలు, స్కామ్స్ కు సంబంధించి అరెస్టులు, విచారణలు, ఇది బీజేపీ ఇది ప్రజలకు ఎలా వివరిస్తోంది? ఇది పార్టీకి ప్లస్సా మైనస్సా?
అంటే మొదటి నుంచి బీజేపీ చెప్తా ఉంది ఈ అరెస్టులకు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఆ బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయి, చట్టం తన పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షిస్తారు. అంటే అవినీతికి ఆస్కారం లేకుండా కేంద్రంలో ఉన్న ప్రభుత్వము పరిపాలన చేస్తుంది. గతంలో కాంగ్రెస్ విమర్శలు చేసింది, లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. వాటిని తింపికొట్టలేక ఆ సమయంలో కవిత అరెస్ట్ కాకపోవడము, అదేవిధంగా బీజేపీకి కాస్త ఇబ్బంది కలిగింది, బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయింది. ఆ తర్వాత బీజేపీకి కవితకు సంబంధించినటువంటి అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటనే ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేయనుంది. ఎందుకంటే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, కాళేశ్వరం పైన అవినీతి జరిగిందని. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా బీజేపీ ప్రశ్నిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా నీతివంతమైన పాలన, నిజాయితీ గల పాలన, సమర్థవంతమైన పాలన తీసుకెళ్తున్నాం కాబట్టి, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కాబట్టి ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మొత్తానికి అయితే బీజేపీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలపైన ఫోకస్ చేసింది. దాదాపు మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలనే ప్రయత్నంలోనే ఈ యొక్క పదాధికారుల సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. షీలా. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.